హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ఈ ప్రత్యేకమైన సమయంలో, ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకొచ్చిన దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానం సామెతలు 3వ అధ్యాయము 6వ వచనము. ఆయన నీ త్రోవలను సరళము చేయును. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మన జీవితంలో ప్రతి విషయం సరళము చేయబడును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మన జీవితంలో జరిగిస్తాడండి. ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీ జీవితంలో చేసే ప్రతి ఒక్క దాన్ని ఆయన నీకు మంచిగా అనుగ్రహిస్తాడండి. ఎప్పుడైతే నువ్వు నా దగ్గర యేసుక్రీస్తుని విశ్వసించున్నావో, నీ కొరకు ఆయన ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిన విశ్వసించున్నావో, అప్పుడు ఏమవుతుందో చెప్పిన తన ప్రియకుమారి స్థానంలోనికి మనము వెళ్ళిపోయాము. నీ ఉన్న ప్రతి ఒక్క దాన్ని నీ త్రోవనంటే నువ్వు ఆయనకి అప్పగించుకున్నావు అనుకో, అంటే నీ జీవితంని నీ తండ్రి చేతికి అప్పగించాలి. అప్పగించడం అంటే నజరేయుడైన యేసుక్రీస్తు నువ్వు విశ్వసించుట. ఎప్పుడైతే ఆయన విశ్వసించున్నావో తన ప్రియ కుమారులాగా మనము మారిపోయాము. కాబట్టి సదాకాలము నీకు దేవుడు తోడై ఉంటాడు. నువ్వేం చేయాలో చెప్పినా ఇంతకాలం నువ్వు ఈ జీవితంలో ఏదైతే ఉందో, ఒకవేళ ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నావా, ఆ అనారోగ్యాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు నువ్వు తండ్రికి అప్పగించావు అనుకో, యేసుక్రీస్తు ద్వారా నీ యొక్క ఆరోగ్యం మారిపోయింది కదా. నీలో ఉన్న క్రీస్తు ద్వారా, నీలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా, నీ యొక్క విశ్వాసం ద్వారా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఈ వీడియో చూస్తే ఏదైతే అనారోగ్యంలో ఉన్నావో ఆ అనారోగ్యంలో నీకు విడుదల కలుగునుగాక. ఆమేన్. ఏంటంటే మన విశ్వాసం ద్వారా మనము సమస్తాన్ని చేయగలమండి. ఎందుకంటే లోకాన్ని జయించిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు. నువ్వు ఎప్పుడైతే ఆయన విశ్వసించున్నావో ఆ లోకాన్ని జయించిన అనుభవం నీకు వచ్చింది. కాబట్టి ఈరోజు నువ్వు ఏ బలహీనతలో ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే ప్రతి విషయంలో ఆయన నీకు సరళం చేశాడు. హల్లెలూయా. ఏం చేశాడండి? సరళం చేశాడు. ప్రతి విషయంలో నిన్ను చక్కగా దేవుడు నిర్మించుకున్నాడు. మంచిగా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. అనేకమైన ఉన్నతమైన స్థలాల్లో దేవుడు నిన్ను నిలబెట్టాలని ఆశగా ఎదురు చూస్తున్నాడు. కాబట్టి నీకు వచ్చిన అనారోగ్యం వైపు నువ్వు చూడొద్దు. నీకు వచ్చిన నష్టం వైపు నువ్వు చూడొద్దు. నీకున్న బలహీనత వైపు నువ్వు చూడొద్దు. ఎందుకంటే బలహీనత, నష్టం ఇవన్నీ లోక సంబంధమైనవండి. ఈ లోక సంబంధమైన బలహీనతలో నువ్వు ఆత్మ ద్వారా ఎప్పుడైతే జయించగలుగుతావో ప్రతి విషయంలో నువ్వు విజయం పొందుకుంటావు. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన ఆలోచనలో నీ హృదయం కలవర పెట్టుకుని నువ్వు ఎప్పుడైతే ఆ ఆలోచన వైపు చూస్తావో నీ విజయం వైపు వెళ్ళే సమయం అనేది లేట్ అవుతుంది. కాబట్టి నువ్వెప్పుడు విజయానికి ముందుండాలంటే నీ యొక్క ఆత్మనే ఆయనకి అప్పగించాలి. అనుదినం ప్రార్థన చేసే వల్ల నువ్వు ఉంటే ప్రతి విషయంలో నీకు విజయము కలుగుతుంది. కాబట్టి ఈరోజు ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఆయన నీ త్రోవను సరళము చేయును. దేవుడు ఆల్రెడీ ప్రతి విషయాన్ని సరళం చేసి నీకు ఇచ్చేశాడు. కాబట్టి నువ్వు నజరేయుడైన యేసుక్రీస్తు ద్వారా ఆ పరిస్థితి వైపు నువ్వు చూసావనుకో, నీకు ఏదైతే బలహీనత ఉన్నావో, నీకైతే ఇబ్బందులు ఉన్నావో ఆ పరిస్థితిని వైపు నువ్వు చూసావనుకో ప్రతి దాంట్లో నీకు విజయము కనబడుతుంది. హల్లెలూయా. నీ యొక్క ఆలోచన బట్టి దాని వైపు చూసావనుకో నువ్వు దీన్ని ఎలా చేయాలా, ఏం చేయాలని నువ్వు అక్కడే ఉండిపోతావు. కాబట్టి నువ్వు ప్రతి విషయము క్రీస్తు ద్వారా చూడాలి. హల్లెలూయా. ఎందుకంటే సమస్తాన్ని జయించింది క్రీస్తు. కాబట్టి క్రీస్తు వైపు నువ్వు చూస్తే నీకు ఏది సమస్యగా అనిపించదు. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహాప్రేమ గల తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగో దేవా, మా ప్రతి మార్గాల్లో తండ్రి, ప్రతి విషయాల్లో తండ్రి, ప్రతి బలహీనత తండ్రి సరళం చేస్తున్నావు తండ్రి. ఇదిగో తండ్రి, మమ్మల్ని మేము మీకు అప్పగించుకున్నాం తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి మీకు అప్పగించుకున్నాం తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు తండ్రి ఎంతైతే మహిమ ఉందో తండ్రి అంత మహిమ తండ్రి మాకు అనుగ్రహించున్నావు తండ్రి. ఈ రోజు తండ్రి ఈ వీడియోలో చూస్తున్నావు తండ్రి, ఎవరైతే తండ్రి ఏదైతే అనారోగ్యంతో తండ్రి ఈ వీడియోలో ఏకీభవిస్తున్నారు తండ్రి, ప్రతి అనారోగ్యం తండ్రి యేసు పొందిన గాయాలు తండ్రి స్వస్థపడును గాక అని ప్రవచిస్తాం తండ్రి. ప్రతి బలహీనత తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తులో తొలగిపోనుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. అటు రీతికి తండ్రి తల దగ్గర నుండి అరికల తండ్రి ప్రతి ఒక్క అవయవం తండ్రి ఇదిగో తండ్రి ప్రతి ఒక్క అవయవం స్వస్థపరచబడునుగా కానీ ప్రవచిస్తుందండి. వీడియో చూస్తున్నారు తండ్రి, ఏ బలహీనత తండ్రి ఈ వీడియోలో ఏకీభవిస్తున్నారు తండ్రి, ఆ బలహీనత తండ్రి యేసు పొందిన గాయాల తండ్రి తొలగిపోనుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. అట్టి రీతికి తండ్రి వారి కుటుంబ సభ్యుల గురించి, రక్త సంబంధం గురించి ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో తండ్రి, ఏకీభవించిన వాళ్ళంటే వారి కుటుంబంలో గొప్ప అద్భుతాలు జరుగునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ప్రతి ఆర్థిక ఇబ్బంది తండ్రి ఆర్థిక సమృద్ధిగా మారునుగా కానీ ప్రవచిస్తున్నాం
ప్రవచిస్తున్నాం తండ్రి. ఈ వీడియో చూస్తూ తండ్రి ఈ వాగ్దానాన్ని పట్టుకుని వారికి కావాల్సింది ఏదైతే అడుగుతున్నారో తండ్రి, అడిగిన సమస్తం తండ్రి వీరు పొందుకొనుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ప్రతి ప్రయాణంలో మీరే తోడై నడిపించండి తండ్రి. అటు రీతిని ఈ వీడియో చూసి ఎవరైతే ఏదైతే అడుగుతున్నారో తండ్రి, అడిగిన సమస్తాన్ని తండ్రి వారికి అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.